హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారం గడువు ఇచ్చిన బీజేపీ తరువాత మున్సిపల్ ముట్టడి హెచ్చరిక. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో మంజూరైన అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించకపోతే భారీ ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దొనికెల నవీన్ హెచ్చరించారు. మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు మంజూరై కాంట్రాక్టర్లతో ఒప్పందాలు పూర్తయిన రాజకీయ జోక్యం కారణంగా పనులు ప్రారంభం కావడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు తావు లేకుండా అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాల వంటి మౌలిక సదుపాయాల పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని భారీ ఎత్తున ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, వైస్ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్తో పాటు బీజేపీ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి, బత్తుల జగదీష్, నూనె క్రాంతి, భాస్కర్, లోలపు అనిల్, పాస్కంటి శ్రీనివాస్, భాస్కరాచారి, భోగ దత్తు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపల్ ఎలక్షన్ కన్నా ముందు గవర్నమెంట్ 18 కోట్ల నిధులు కేటాయించినామని చెప్పేసి ఆధారబాధారుగా గౌరవ జిల్లా మంత్రివర్యులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిండు. నిధులు మంజూరైనాయన్నాడు, టెండర్లు పిలిచిండ్రు. మా వార్డు 7వ వార్డు కూడా మహేందర్ అనే కాంట్రాక్టర్ టెండర్లు తీసుకున్నాడట. ఇంతవరకు ఎలాంటి పనులు జరుగుతలేవు. వర్షాకాలం ఉన్నది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి మా వార్డు నుంచి. అన్ని వార్డులలో మెట్పల్లికి సంబంధించిన ప్రతి వార్డులో మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, అన్ని రకాల అభివృద్ధి పనులు కుంటుబడి చాలా రోడ్లలో ప్రయాణం చేయలేకుండా అయిపోయినాయి, ఇళ్ళల్లో ఉండరాకుండా అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా కార్యక్రమాలు చేయాలంటే కాంట్రాక్టర్లు ముందుకు రాస్తలేరు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారా, మున్సిపల్ కార్యవర్గం ఎట్లా చేస్తారో. అభివృద్ధి పనులు అయితే సజావుగా ఇప్పుడు సాగినా కానీ ఇక ముందైనా కానీ మాకు అభివృద్ధి పనులు కనబడతాయి. ఇప్పుడు మేము గెలిచి 4 నెలలు అవుతుంది, ఎక్కడ కొబ్బరికాయ కొట్టింది లేదు, ఎక్కడ వర్క్ జరిగింది లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అలాంటి నిధుల్ని మాకు వెంటనే ఆ కాంట్రాక్టర్ను పనులు ప్రారంభించాలి ఒకటి. తర్వాత అధికారుల మీద ఏదైనా కార్యక్రమం చాలు చేసినా కానీ పాలక వర్గము, అధికార వర్గం కానీ వాళ్ళను ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీ పని మీరు చేసుకోండి, దానికి మా పట్టణ బీజేపీ శాఖ మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. అభివృద్ధికి ఆటంకం లేకుండా నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి, దానికి మా బీజేపీ పట్టణ శాఖ అన్ని రకాలుగా సహకరిస్తుందని మేము ఈ ప్రకటన ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి గల ముఖ్య కారణాలు, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి వార్డులో మురికి కాలువలు కానీ, రోడ్లపై గుంతలు కానీ, నీరు నిలవడం, గుంతలు పూడ్చకపోవడం కానీ, డ్రైన్ సమస్యలు కానీ, యుఐడిఎఫ్ నిధుల ద్వారా మంజూరైన కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పనులు ప్రారంభించకపోవడం కాక, ఏది కూడా అసలు మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ కానీ ఈ యుఐడిఎఫ్ నిధులను కానీ సక్రమంగా వాడుకోలేని ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరియు అధికారుల పట్ల కూడా, అధికారులు అంటేనే ప్రజాసేవకులు, ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకొని ముందరికి పోతే పట్టణంలో జరిగే పనులు కానీ, ప్రజలకున్న సమస్యలు కానీ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి అధికారుల పట్ల ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించకుండా హుందాగా పోయి అధికారులతో మనం పనులు చేయించుకోవాలి, అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. వారి పట్ల వారికి ఉన్న ఏదైనా సమస్యలపైన భారతీయ జనతా పార్టీ తరఫున ఏ సహకారమైనా మేము ముందుండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అధికారులపైన కానీ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కానీ, పట్టణాభివృద్ధికి సంబంధించిన సమస్యలపైన కానీ అందరం కలిసికట్టుగా ముందడిపోయి ప్రజలకు సేవ చేసుకొని పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అందరు చర్య తీసుకోవాలని చెప్పి అధికారులకు కానీ, పాలక వర్గాలకు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకోవడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మున్సిపల్ పోర్ లీడర్ అయినటువంటి ధర్మపురి స్వరూప వేణుగోపాల్ గారు, అదేవిధంగా మున్సిపల్ వైస్ పోర్ లీడర్ అయినటువంటి బొడ్ల ఆనంద్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు మెట్పల్లి మున్సిపాలిటీకి యుఐడిఎఫ్ కింద
18 కోట్ల చిల్లర రూపాయలు మెట్టిపల్లిలో ఉన్నటువంటి 26 వాళ్ళలో అభివృద్ధి కొరకు మంజూరు కావడం జరిగింది. మరి మంజూరై దాదాపు 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ పాలకవర్గం కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. మెట్పల్లి పట్టణంలో ఏ వాడ కట్టుకుపోయినా కూడా, ఏ వార్డుని చూసినా కూడా సీసీ రోడ్లు బరబరలేవు, డ్రైనేజీలు బరబరలేవు, వైకుంఠ ధామాలు బరబరలేవు. దానితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న మెట్పల్లి పట్టణంలో ఇక్కడ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్మన్ ధర్మపురి అరవింద్ గారు మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమైనాయి, యూఐడిఎఫ్ కింద ఎన్ని నిధులు మంజూరైనాయి, ఎక్కడెక్కడ పనులు చాలు చేసిరని చెప్పి వారు స్పష్టంగా జిల్లా కలెక్టర్ గారిని అడగడం జరిగింది. కానీ ఈ యొక్క మెట్పల్లి మున్సిపాలిటీ లోపల ఎక్కడ చూసినా కూడా ఏ వాళ్ళకు కూడా అభివృద్ధి జరగలే. దీనికి కొన్ని అగ్రిమెంట్లు అయినాయి. కొంతమంది కాంట్రాక్టర్లు దీన్ని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్లు చేసుకొని పనులు ప్రారంభిస్తామంటే అధికార పార్టీకి చెందినటువంటి కొందరు ఈ పనులను ఆపడుతూ ఉన్నారు. ఇవాళ వారి యొక్క కమిషన్ల కోసమో వారి యొక్క రాజకీయ చదరంగంలో అధికారులు బలవుతూ ఉన్నారు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగడంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి విషయంలో కలిసి వస్తాం, కానీ రాజకీయాలు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తా అంటే దాన్ని భారతీయ జనతా పార్టీ సహించబోదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మున్సిపల్ పాలక వర్గానికి కానీ సంబంధిత అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ యూఎఫ్డిఎఫ్ కింద మంజూరైనటువంటి నిధులతోని వారం రోజుల లోపలగా ప్రతి వాళ్ళు అభివృద్ధి పనులు కనుక ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిక ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ లోపల అభివృద్ధి పనుల కోసము శంకుస్థాపనలు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఆ సంబంధించినటువంటి అధికార పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా నేను చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అయ్యా, మీరు మీ యొక్క సంబంధించినటువంటి చోటా మోటా నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి, సరైనటువంటి నివేదిక తెప్పించుకోండి, అభివృద్ధిలో కలిసి రండి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి విషయంలో కలిసి వస్తాం, మీతోని పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి విషయం లోపల. కానీ కమిషన్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో జరిగేటువంటి పనులను ఎందుకు కాపాడుతూ ఉన్నారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ సీరియస్గా ప్రశ్నిస్తూ ఉన్నది. ఇవాళ మెట్పల్లి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా, ఏ సీసీ రోడ్డు చూసినా కూడా, ఏ వాళ్ళలో చూసినా కూడా సీసీ రోడ్లు బరబరలేవు, డ్రైనేజీలు బరబరలేవు, వైకుంఠ ధామాలు బరబరలేవు. ఇంత దారుణమైన పరిస్థితి మెట్పల్లి పట్టణంలో నెలకొన్నా కూడా ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయం ఎవరి మీద చేయాలి? ప్రజల మీద కాదు రాజకీయం చేసేది. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయ నాయకుడు ముందుండాలి, అధికారులకు సమన్వయం చేసుకోవాలి. మీ యొక్క రాజకీయ భయభ్రాంతులకు అధికారులు మెట్పల్లికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు వాళ్ళ లాంగ్ లీవ్ పేరు పెట్టారు. లాంగ్ లీవ్ పేరు మీద వెళ్ళిపోతూ ఉన్నారు, బదిలీల పేరు మీద వెళ్ళిపోతూ ఉన్నారు. మెట్పల్లి మున్సిపాలిటీ పనిచేయాలంటే భయపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మరి మెట్పల్లి పట్టణంలో ఎందుకు దాపరించిందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధికారులను సమన్వయం చేసుకొని పని చేసుకోవాలి తప్ప అధికారులను భయభ్రాంతం గురి చేయొద్దు. అసలు కనీసము ఈ యూఎఫ్డిఎఫ్ కింద మంచినటువంటి నిధుల విషయంలో అగ్రిమెంట్లు అయినాయి, కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటే వాళ్ళ కమిషన్ల కోసం అడగడమైంది. కమిషన్ల కోసం ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో మీరు ఎందుకు వెనుక అడుగుతూ ఉన్నారు? కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నది, అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నది, వారం రోజుల లోపల ఈ పనులను ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున వందలాది మందితోని ఈ మున్సిపల్ ముట్టడిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తాం. మేము కూడా మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ, మా పోల్ లీడర్ కానీ, వైస్ పోల్ లీడర్ కానీ సంబంధిత వాళ్ళందరితో చర్చించుకొని ఈ యొక్క మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద వెంటనే వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను చాలామంది ఈ రోజు కూడా ఉదయం అధికారులతో మాట్లాడితే
సార్ మేము మెట్టిపల్లిలో పనిచేయండి సార్, మెట్టిపల్లిలో ఈ యొక్క మాకు ప్రమోషన్ ఉంది, మేము పైకి ఎదగాలని కోరుకుంటున్నాం, మాకు దగ్గరలో ప్రమోషన్ ఉంది సార్, కానీ ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా పని చేయొచ్చు కానీ ఈ మెట్టిపల్లిలో పనిచేయండి సార్, ఈ మెట్టిపల్లిలో పనిచేయాలంటే చాలా రాజకీయంగా పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. సార్ నేను లాంగ్ లీవ్ పేరు మీద వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్తా ఉన్నారు. కొందరు నేను బదిలీ పెట్టుకున్నాను ఇక్కడ పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంత అరాచకం ఏం అవసరం అని అడుగుతా ఉన్నాను. అంత అరాచకమైనటువంటి పరిపాలన అవసరం లేదు కదా. అధికారులకు సహకరించండి, అభివృద్ధి విషయంలో సహకరించండి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసము కమిషన్ల కోసము అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తా అంటే ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల లోపల అదే రీతిలో తగిన గుణపాఠం చెప్తాం. మేము కూడా రేపటి నుండి మా గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల లోపల వారం లోపల పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడికి కార్యక్రమానికి మేము పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకపోతే లేకపోతే మీకు చాదా కూడా చెప్పండి, జిల్లా కలెక్టర్ గారు లేకపోతే ప్రత్యేక అధికారులు పెట్టి పనులు ప్రారంభించండి. అంతేగాని ఇలా రాజకీయ కోణంగా చూసి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తామంటే ఊకునే పరిస్థితి లేదు. ఇవాళ మెట్టిపల్లి పట్టణంలో చాలా సీసీ రోడ్లు తీసుకోండి, డ్రైనేజీలు తీసుకోండి, హిందూ శ్మశాన వరకు తీసుకోండి. అరే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మెట్టిపల్లి పట్టణం ఉంటే రాజకీయాలు చేయడం ఏంది? మేము రాజకీయాలు చేస్తున్నామా? కలిసి వస్తున్నాం ఓపికతో. మా కౌన్సిలర్లు కానీ మా నాయకత్వం కానీ మా కార్యకర్తలు కానీ సహకరిస్తూ ఉన్నాం. మీరు రాజకీయాలు చేయడం ఏంది? మీకేమైనా మీ గ్రూపు రాజకీయాలు మీకు ఏమైనా ఉంటే చూసుకోండి. అంతేగాని ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్షకు సంబంధించిన కౌన్సిలర్ల మీద చిన్న చూపడం ఏంది? ఇది పద్ధతి కాదు. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికార పార్టీ పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నాను, ఈ సందర్భంగా మీ యొక్క సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ కొంతమంది నాయకుల తీరును మార్చండి. లేకపోతే అధికారులు బలయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళు పని చేయడానికి మెట్టిపల్లి మున్సిపాలిటీ పని చేయాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు? అరే అభివృద్ధి కావాలి. మెట్టిపల్లి పట్టణ ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడ చూసిన కొంగడు అక్కడే ఉంది. మేము రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల లోపల పనిని ప్రారంభించకపోతే మున్సిపల్ ముట్టడి పెడతాం. అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను కూడా తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి ఏ అభివృద్ధి కూడా జరగలేదు. మొన్న జరిగిందని చెప్పి దిశ కమిటీలో కొంతమంది అధికారులు చూపెట్టడం జరిగింది. అక్కడికి కూడా స్వయంగా అక్కడికి కూడా మేము పరిశీలిస్తాం. ఎక్కడైతే పెండింగ్లు ఉన్న పనులను వెంటనే పనులు ప్రారంభించాలి. లేకపోతే మాత్రము బాధ్యత అధికారులు వహించవలసి వస్తుంది. రాజకీయ నాయకుల మధ్య అధికారులు బలైతా ఉంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంది. వారం రోజులుగా ఈ యొక్క పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి నిర్వహించబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.